ఏంటి ప్రసన్న అలా చూస్తున్నావు? ఏమైంది? ఎందుకలా డల్‌గా ఉన్నావు? పొద్దునుంచి చూస్తున్నాను. ఏం లేదు దీనా. ఎందుకో మనసంతా చాలా బాధగా ఉంది. అదే ప్రసన్న, దేని గురించి? ఎందుకు నీ మనసంత బాధతో నిండి ఉంది? మ్యారేజ్‌లో వచ్చే ఇష్యూస్ అన్నీ మన మనశ్శాంతిని చాలా దూరం చేస్తాయి. అలాగని ఆలోచించకుండా ఉందామంటే అలా ఉండలేము. మరి ఆలోచిస్తూ ఉంటే మన మనశ్శాంతి పాడవుతుంది. మన ఆరోగ్యం కూడా పాడైపోతుంది. ఈ బాధలనేవి ఇంకొకరికి చెప్పుకోలేము. అలాగని మనలో మనము ఓదార్పు పొందలేము. దీనికి పరిష్కారం ఏమిటో నాకస్సలు అర్థం కావడం లేదు దీనా. కానీ మన ఎదురుగా ఉన్న వీరు మాత్రం చూడు ఎంతో సంతోషంగా ఉన్నారు కదూ! మన జీవితాల్లో మన కుటుంబాలు కూడా ఇంత సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అవును ప్రసన్న, నువ్వు చెప్పింది నిజమే. కానీ నాకొక సందేహం వస్తుంది. ఏ కుటుంబమైనా ఏ చింతలు లేకుండా ఎల్లకాలం నివసింపగలదా అని. ఈరోజు మార్నింగ్ బైబిల్ చదువుతూ ఉండగా నేను ఈ వచనం గుండా వెళ్ళాను. అది ఏమిటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. ఈ వాక్యము దేవుడు ఏ విధంగా బోధించారంటే, ఎవరైతే ఆయన మాటలు విని వాటి చొప్పున జీవించి, వాటి ప్రకారంగా ముందుకు వెళ్తారో, వాళ్ళు ఎలాంటి పోరాటాల్లో అయినా, ఎలాంటి శ్రమల్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిగతులలో అయినా సరే, వారి పునాది బండ మీద వేయబడినట్లుగా, వారు కదల్చబడనట్లుగా ఈ వాక్యము మనకు సెలవిస్తున్నది. వివాహమును దేవుడు ఎంతో ఘనముగా ఎంచి మన జీవిత భాగస్వామితో చివరి వరకు, అంతము వరకు, మనం మరణం పొందినంత వరకు మనము కలిసి జీవించాలని ఆయన నిర్ణయించి మన భాగస్వామిని మనకి బహుమానముగా ఇచ్చారు. వివాహము ఎంతో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టిలో. అంటే ఆ వాక్యంలో నీవు ఒకటి గమనించావా? ఇల్లు బండ మీద కట్టుకున్నారు. అంటే ఎటువంటి ప్రమాదాలకి, ఎటువంటి వరదలకైనా, ఎటువంటి వానలకైనా బండ మీద కట్టబడిన ఇల్లు ప్రతి స్థితిని తట్టుకుని నిలబడగలదు. అయినప్పటికీ దేవుడు దాని మీద వాన కురిపించడం ఆపలేదు, వరదలు రప్పించడం ఆపలేదు, విసిరేటటువంటి గాలులు రప్పించడము ఆపలేదు. దేవుడి పరీక్ష ఎప్పుడూ ఆగేది కాదు. దేవుడు బండ మీద కట్టుకున్న పరీక్షలు తప్పవు. ఇసుక మీద కట్టుకున్న పరీక్షలు తప్పవు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముందుకు వెళ్ళినట్లుగా మనము బండ మీద కట్టుకున్నప్పుడు, మనము సిద్ధపాటు కలిగినప్పుడు మనము నిలబడగలుగుతాము. కాబట్టి మన వివాహము దేవుని చిత్తములో ఉన్నప్పటికీ, దేవుని చిత్త ప్రకారమే మనము జీవిస్తున్నప్పటికీ, ఆయన ఆజ్ఞలను గైకొని మనము నడుచుకుంటున్నప్పటికీ కూడా, మనకి ఈ శ్రమలు, శోధనలు, ఈ కష్టములు, ఈ కరువులు ఇవన్నీ తప్పవు. ఎందుకంటే, ఇవన్నీ ఎప్పుడైతే మన మీదకి వస్తాయో, అప్పుడు మన ఇల్లు బండ మీద కట్టబడిందా, ఇసుక మీద కట్టబడిందా అనేది ఖచ్చితముగా మనకి తేలుతుంది. అలాగని మన జీవితం ఎల్లకాలము శ్రమల్లో నశించిపోదు. అది శ్రమల్లో నాశనమైపోదు. దేవుడు ఖచ్చితంగా మేలు చేసే దేవుడు. మనకి శోధింపబడిన తర్వాత సువర్ణము వలె మనము మెరుస్తాము. ఆయన యొక్క మహిమార్థమై మనము ఖచ్చితముగా జీవించగలుగుతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధముగా ఉంటుంది కదా! మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము అని. కాబట్టి మనం ఆయన మహిమ మీద దృష్టి సారించి ముందుకు వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి నష్టము కూడా అవి చాలా వర్త్‌లెస్‌గా మన కంటికి కనిపిస్తాయి. ఆ విధముగా పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేసి ముందుకు నడిపిస్తాడు. థ్యాంక్ యూ దీనా. ఇప్పుడు నా మనసు చాలా కుదుటపడింది. దేవుని వాక్యము నన్నెంతగానో ఆదరించింది. దేవునికే మహిమ. సంతోషము, ఆనందము అనేవి మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి వచ్చేవి కాదని, మనము పరిస్థితులను, స్థితిగతులను ఏ విధముగా చూస్తున్నామో, ఏ విధముగా వాటిని తీసుకుంటున్నామో అనే వాటి మీద ఆధారపడి ఉంటుందని, మనము సరైన పద్ధతిలో పరిస్థితిని అవగహించుకోవడానికి మనకి దేవుని వాక్యము ఎంతగానో అవసరమై ఉన్నదని నేను గ్రహించేలాగా నాకు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ దీనా.
మన పరిస్థితులు ఏవైనా సరే, కేవలం దేవుని వాక్యం మాత్రమే మనల్ని శాంతి సమాధానములతో నింపగలదని నేను గ్రహించాను.